మెరుగైన వైద్యం అందించేందుకు నిన్న ఉస్మానియా నుంచి డిఆర్డీఓకు తరలించారు. ఏఎస్ఐ నర్సింగ్రావు కానిస్టేబుల్ చందు తనను వేధింపులకు గురి చేశారని వాంగ్మూలం ఇచ్చాడు రవీందర్. ఈ నేపథ్యంలో విధులు బహిష్కరించాలని హోంగార్డ్ జేఏసీ పిలుపునిచ్చింది. లోకల్లే ఆయన కొత్తగా వచ్చిండు, ఆయనకు మేము కంప్లైంట్ ఇచ్చినాం. దిగిపోయిన తర్వాత సిపి ఆనంద్ కుమార్ ఛార్జ్ షీట్ తీసుకుంటూ మేము పోయి కంప్లైంట్ ఇచ్చినాం సార్. నేను కూడా పోయినా సార్. అది గుర్తొస్తుంది ఇప్పుడు. హెడ్ క్వార్టర్లో రవిని అరెస్ట్ చాలా అరెస్ట్మెంట్ చేస్తున్నాడని చెప్పి నేను రవి పోయే అరెస్ట్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, నిన్న ఎవరైతే రవీందర్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారో తన పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి వైద్యులు అయితే చెబుతున్నారు. అక్కడున్న అప్డేట్స్ ఏంటి? అయితే అపోలో డిఆర్డీఓ హాస్పిటల్లో కూడా రవీంద్రకు వైద్య చికిత్సలు నిర్వహిస్తున్నారు. కానీ అతని ఆరోగ్య పరిస్థితి మాత్రం పూర్తిగా విషమంగా ఉందని చెప్పి కూడా డాక్టర్లు చెప్తున్నారు. ఒకవైపు కిడ్నీస్ కావచ్చు, మరోవైపు లివర్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. అయితే అతని పరిస్థితి మాత్రము చాలా క్రిటికల్ గా ఉందని చెప్పి కూడా డాక్టర్లు కూడా చెప్తున్నారు. మరోవైపు చూస్తే మాత్రము హోంగార్డుల నిరసన మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఇట్లా రవీంద్ర మనస్తాపానికి గురై ఇట్లా ఆత్మహత్యకు కూడా పాల్పడ్డాడు. కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం బాధ్యత వహించాలి. అంతేకాకుండా మధ్యాహ్నం 1 గంటలకు కిషన్ రెడ్డి కూడా వస్తున్నారు. కిషన్ రెడ్డి సంబంధించి వచ్చి హోంగార్డులను కూడా పరామర్శించున్నారు. ఎందుకంటే 17 ఏళ్ల నుంచి కూడా హోంగార్డులు ప్రభుత్వం పైన కూడా పోరాడుతున్నారు. అయితే ప్రభుత్వం కానీ హామీ ఇస్తుందని వీరికి సంబంధించి ఎక్కడ కూడా వీరి హామీలను మాత్రము నెరవేర్చడం లేదని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హోంగార్డులను ఒక పర్మనెంట్ చేయాలని చెప్పి పర్మనెంట్ చేసిన దాని తర్వాత వారికి 2 పడకల గది కూడా ఇవ్వాలని చెప్పి కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా హోంగార్డులు డిమాండ్ వ్యక్తం చేస్తారు. అయితే నిన్న నెలకి సరిగా జీతం ఇవ్వకపోవడంతోనే రవీందర్ మనస్తాపానికి కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లుగా దీనికి సంబంధించి అతని భార్య కూడా నిన్న మీడియాతో మాట్లాడుతూ చెప్పింది. రైట్ పవన్, థ్యాంక్ యూ. ఇలాంటి పరిస్థితుల్లో మనం చేసిన మోసానికి మనస్తాపాన్ని చెందిండు. కార్యాచరణ తీసుకుంటున్నాం. ఫస్ట్ ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం. వచ్చిన తర్వాత ఆరోగ్యం కాపాడుతున్నది నెక్స్ట్ కార్యాచరణ అందరూ ప్రభుత్వమే భరించాలని చెప్పేసి